నంది ఎలా జన్మించాడు? నంది ఎవరి తనయుడో తెలుసా? నంది శివుడి వాహనంగా ఎలా అయ్యాడు? శివగణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తునిగా పరిగణిస్తారు. శివుడు ఎక్కడుంటే అక్కడ ఆయన వాహనంగా అయిన నంది ఉంటుంది అని చెబుతారు. లయకారుడైన శివుడు అనగానే నందీశ్వరుడు గుర్తుకొస్తాడు. శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. అంతేకాదు, భక్తులకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను నందీశ్వరుడి చెవిలో చెబితే అది శివునికి చేరుతుందని విశ్వాసం. శివాలయంలోని శివలింగం ముందు ఈ ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది. నందీశ్వరుడు ఎవరు? ప్రమద గణములకు నాయకుడు నందీశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడిగా చెబుతారు. శివుని వాహనంగానే కాకుండా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు కూడా. నందీశ్వరుడిని శక్తి, కృషికి చిహ్నంగా భావిస్తారు. నందీశ్వరుడు ఎవరి కొడుకు? పురాణ కథనం ప్రకారం పురాతన కాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు కఠోర తపస్సు చేసి శివుడి నుంచి వరంగా నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమ భక్తుడు అయిన కొడుకు కావాలి అనే వరాన్ని పొందుతాడు. ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు, పురాణాల జ్ఞానాన్ని అందించాడు. నందీశ్వరుడు శివుడి వాహనంగా ఎలా మారాడు? పురాణాల ప్రకారం ఒకసారి ఇద్దరు మునులు శిలాదుడు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. తండ్రి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేశాడు. అప్పుడు తన కుమారుణ్ణి దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వమని శిలాదుడు కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడని చెప్పారు. శిలాదుడు మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో శివుడి వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు. దీని తర్వాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నందీశ్వరుడు తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు. శివుడు ముందు నంది ఎందుకు ఎదురుగా ఉంటుంది? నందీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఉంటాడు. ప్రతి చోట శివునికి అభిముఖంగా నంది ఉంటాడు. నంది ఉండే ఈ భంగిమ శివుడి పట్ల అతనికి అచంచలమైన శ్రద్ధ, భక్తికి చిహ్నం. నంది దృష్టి తన దైవంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. నందీశ్వరుడి చెవిలో కోరికలు ఎందుకు చెబుతారు? సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు. కనుక భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతారు. నందీశ్వరుడు భక్తుల కోరికలను వింటాడు. శివుడు తపస్సు పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివుడికి నందీశ్వరుడు చెబుతాడు.